హలో ఫ్రెండ్స్. మొన్నటికి మొన్నే మన 'ప్రభాస్' అన్న మూవీ నుంచి అయితే ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అది కూడా మన 'ప్రభాస్' అన్న మూవీ కాదు గానీ 'కన్నప్ప' మూవీ అని చెప్పుకోవచ్చు. అంటే 'కన్నప్ప' మూవీలోనే 'ప్రభాస్' అన్న లుక్. సో ఇది చూసిన తర్వాత చాలా మంది చెప్తున్న మాటలేంటంటే, సో ఏంటిది ఈ విధంగా ఉంది? అసలు 'ప్రభాస్' అన్ననా ఈ విధంగా ఉన్నిది అనే విధంగా అయితే మాట్లాడుకుంటూ వస్తున్నారనమాట. సో ఇప్పుడు ఈ విధమైన 'ప్రభాస్' అన్న లుక్‌ని చూసిన తర్వాత ఫ్యాన్స్ ఏమైనా యాంటీ ఫ్యాన్స్ కింద మారతారా? అంటే ఖచ్చితంగా కూడా మారతారనే అనుకుంటున్నారనమాట. సో, అక్కడ మెయిన్ ఎక్కడ నెగటివిటీ వచ్చింది అంటే, ఆ లుక్ ప్రభాసానికి సెట్ కాలేదు అనే విధంగా అయితే మనకు తెలుస్తుంది. క్లియర్‌గా చూస్తే తెలిసిపోతుంది కదా! పైన విగ్ ఇప్పుడు పైన ఉంది కదా ఎయిరు. ఆ ఎయిర్‌ని క్లారిటీగా చూస్తే ఏదో విగ్ పెట్టుకున్నట్టయితే అది మనకు కనిపిస్తుందనమాట. సో, ఇది చూసి చాలా మంది చెప్తున్న మాటలేంటంటే, ఇది మూవీ మీద నెగటివిటీ చూపిస్తుంది. 'కన్నప్ప' మూవీకి ప్రభాస్ అన్న దెబ్బేసాడు అనే విధంగా అయితే మాట్లాడుకుంటూ వస్తున్నారనమాట. సో, ఇది ఎంతవరకు నిజం? అంటే మన 'మంచు విష్ణు' గారి డ్రీమ్ ప్రాజెక్టే 'కన్నప్ప' మూవీ కదా! సో, అలాంటప్పుడు ఈ మూవీ ఎలాగైనా సరే ఫ్లాప్ అవ్వడానికి వీలుండదు. ఎందుకంటే మనం దేన్ని గూడా చూసి చూడగానే జడ్జ్ చేయలేం కదా! సో, నేనిప్పుడు ఇప్పుడే అన్నాను కదా! అది విగ్గి పెట్టినట్టుందనేసి. దానికి ఎలాంటి మీనింగ్ ఉంటుందో ఎవరికి తెలుసు? ఈ మూవీలోనే మన 'ప్రభాస్' అన్న 'రుద్ర' అనే క్యారెక్టర్‌లోనైతే నటించబోతున్నాడు. అది కూడా చాలా పవర్‌ఫుల్ క్యారెక్టర్ అయ్యుండొచ్చు మనకి. ఇప్పుడు ఏ విధమైన 'జగద్గురు సత్య' ఉంది కదా! మొన్నటిగా ఒక ఇంచుమించు కొన్ని సంవత్సరాల కిందట వచ్చింది. అందులో 'నాగార్జున' నటించాడు కదా! సో, ఆ మూవీలోని మన 'నాగార్జున' ఏ విధంగా నటించారో, అదే విధంగా 'కన్నప్ప' మూవీలోను గూడా మన 'ప్రభాస్' అన్న అదే విధంగా నటిస్తాడేమో అనైతే నాకనిపిస్తుంది భయ్యా. నేను చెప్పాలి అంటే నేను ఈ మూవీ మీద ఇప్పుడు గూడా మూవీ రాకముందే మనం ఒక రూమర్స్ అయితే స్ప్రెడ్ చేయకూడదు. నాకైతే మూవీ టీజర్ చూడగానే కొత్త లుక్ అనిపిచ్చింది. అది వేరే విషయం అనుకోండి. అది గెటప్ అది సరిగ్గా కాకపోవడంలో వేరే అనుకోండి. కానీ ఇది కొత్త జోనర్‌లో అంటే ఇప్పుడు మన 'ప్రభాస్' అన్న కొత్త క్యారెక్టర్‌లో చేస్తున్నాడురా అనైతే చిన్న సాటిస్ఫాక్షన్ అయితే కలిగింది భయ్యా. సో, మరి దీని తర్వాత చూసుకున్నట్లయితే 'ప్రభాస్' అన్న ఇప్పుడు ఈ యాంటీ ఫ్యాన్స్ ద్వారా మూవీకేమైనా దెబ్బ పడే అవకాశాలేమైనా ఉన్నాయా? రిలీజ్ దగ్గర మూవీ మీద ఏమైనా నెగటివిటీ స్ప్రెడ్ అయ్యే అవకాశాలేమైనా ఉన్నాయా అంటే, ఖచ్చితంగా గూడా 'ప్రభాస్' ఫ్యాన్స్ మొత్తం గూడా అదే విధంగా మాట్లాడుకుంటూ వస్తున్నారనమాట. ఏందిరా అయ్యా లుక్కు నిజంగా చూడాలంటే మా పరువు తీయడానికి ఆ లుక్ చేశారా అనే విధంగా మాట్లాడుతున్నారు భయ్యా. సో, ఒక్కసారి ఆలోచించండి మీరందరూ గూడా. ఒక మూవీ చేశారు అంటే ప్రతి ఒక్కరికి నచ్చాలని లేదు. మీ హీరో మీకే నచ్చకపోతే ఇంక ఎవడికి నచ్చుతాడు అనే విధంగా అయితే నేనైతే చెప్పడం అయితే జరుగుతుందనమాట. ఒక్కసారి ఆలోచించండి. ఆ మూవీలో ఆ విధంగా క్యారెక్టర్ ఇచ్చారు అంటే చాలా పవర్‌ఫుల్. అది గూడా మన 'రెబెల్ స్టార్' 'ప్రభాస్' అది గూడా ఇప్పుడు పాన్ ఇండియా వైడ్‌గా ఉన్నాడు మన హీరో. సో, అలాంటి వ్యక్తికి క్యారెక్టర్ ఇచ్చారు అంటే ఏ విధమైన ఎలివేషన్స్ ఆ మూవీలో ఉండబోతున్నాయో ఒక్కసారి ఆలోచించండి. అది తెలుసుకోకుండా ఇలాంటి ఇప్పుడు అలాంటి ఆ న్యూస్ తెలుసుకోకుండా నెగటివిటీ స్ప్రెడ్ చేయడానికైతే ట్రై చేయకండి. ఎందుకు అంటే మీరు నెగటివిటీ స్ప్రెడ్ చేశారు అంటే ఖచ్చితంగా గూడా మూవీకి డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ మీదైతే ఆ ఎఫెక్ట్ అయితే పడుతుంది. సో, మీరు ఈ విధంగా నెగటివిటీ స్ప్రెడ్ చేసే ముందు ఒక్కసారి ఆలోచిస్తారని నేనైతే అనుకుంటున్నాను. మరి ఇలాంటి అప్డేట్స్ మరిన్ని మీకు కావాలి అనుకుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందన్నమాట. థాంక్